ఎంతైనా టైం 12 అయిపోయిందా? అయ్యే బాబాయ్, ఆఫీస్లో సాగు కొట్టేస్తున్నారా బాబు. సర్లే, ఇప్పుడు ఎలాగో 12 అయింది కదా, రేపు పొద్దున్నే లేవాలి. మళ్ళీ నేను 8 hours పడుకోపోతే రేపు పొద్దున్న మనకి మిషన్ పని చేయదు. పని చేస్తా, 9కి పెడతానులే. ఇంకా సో ఇప్పుడు టైము 7 పెడదాం అంటావా? 7 అంటే మరీ ఏదో సరిపోదు. సరే 8కి పెడదాం. ఎలాగో దాన్ని అప్సెట్ చేస్తాం కదా, అప్సెట్ చేసేది మంచిగా అప్సెట్ చేద్దాం. అందుకని 9కి పెడతానులే నేను. ఓకే సరే, 9కి పెట్టి హ్యాపీగా 9 hours వేద్దాం. సర్లే అయితే మరి 9కి అయితే అలారం పెట్టేశాను. కానీ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇది పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించిద్దంటావా? అది అవదమ్మా. ఫోన్ దాని దగ్గరలో పెడదాం, జస్ట్ ఈ పిల్లో పక్కన పెడదాం. అమ్మా 1 hour later. అయ్యి బాబు, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. మొగుడు ఎన్నింటికి వచ్చాడో ఏం చేస్తున్నాడో తెలియదు, పిచ్చిదానిలా కనపడుతున్నాను నేను. నువ్వు లేట్గా వచ్చినా ఎప్పుడు వచ్చినా నువ్వు వచ్చే వరకు నాకేమో నిద్ర అట్టదు. ఇది ఓవర్ యాక్షన్. ఏంటో అలారం దగ్గర ఏంటో చేసాడు, కొంపదీసి లేట్. 9కి ఎట్టాడు అలారం. 9కి ఎడితే పిల్లల్ని అయ్యి ఎవరు పంపిస్తారమ్మా? నా మీద తోసేద్దాం అనుకుంటున్నాడా? ఓహో, నేను అంత పిచ్చిదాన్ని ఏమీ కాదు. 9కి లేపేసి 8 పిల్లలకి స్కూల్ కదా 8కి. బాబా, పిల్లలకి స్కూల్ 8కి అంటే కనీసం 6కి లేగితే కానీ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాత్రూంలోకి గంటలు కూర్చుంటాడు. ఆ బాత్రూంలోనే సరిపోద్ది గంట. అయితే కనీసం 6కన్నా పెడితే గంట బాత్రూంలో కూర్చుంటాడు, గంట పిల్లల్ని రెడీ చేస్తాడు, 8కి స్కూల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ 6కి పెట్టాయి. అప్పుడే గురకేసేస్తున్నాడు మా వాడు. అమ్మయ్య, ప్రశాంతంగా పడుకోవచ్చు. అసలే నాకు నిద్ర ఉండాలి ఎక్కువ. నెక్స్ట్ డే. ఏంట్రా బాబు, అప్పుడే 9 అయిపోయిందా? అలారం మోగేస్తుంది. అసలు సరిపోలే నిద్ర. అయ్యే బాబు, టైం ఏంటి 6 అయింది. అమ్మా, ఇది నైట్ లేసి అలారం మార్చేసినట్టుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అయ్యో బాబాయ్, 6 అయింది టైము. దీని గురించి మొత్తం తెలుసుకోవడానుకున్నాను. చూసా, ఇది ఒక రోజైనా హెల్ప్ చేస్తుందని చెప్పి నైట్ ఎప్పుడో లేచి అలారం చేంజ్ చేసినట్టుంది. అమ్మా చిన్ను, నాకు ఇంకా నిద్ర సరిపోలేదు. ఇవాళ ఒక రోజు చూసుకో బాబు పిల్లల్ని, నా వాళ్ళకి అవట్లేదు. ప్లీజ్ వెళ్ళవా చిన్ను? బాబు లేవు, ఒక్కరోజు పిల్లల్ని చూసుకోవే. నాకు నిద్ర సరిపోవట్లేదు. ఇంకో 2 hours అన్నా పడుకోవాలి నేను. సరిపోవట్లేదా? 12 దాకా ఎవరు పని చేయమన్నారమ్మా? నా కోసం ఏమన్నా చేసావేంటి? మీ ఆఫీస్లో చేసుకున్నావు. వాళ్ళకి చెప్పు నిద్ర సరిపోవట్లేదు, నా చెప్తావేంటి? నీకు చెప్తే అర్థం కావట్లేదు. నేను ఆఫీస్లో కొంచెం పని ఎక్కువ ఉంది. ఇవాళ అయితే నువ్వే పిల్లల్ని చూసుకోవాలి. ఎలా ఏంటి ఈ మధ్య అంత గట్టిగా అరుతున్నావు ఏంటి? మీ అమ్మాయి వచ్చారనా? ఇంత మారిపోతాం అనుకోలేదు. ఎంతక మెల్లిగా అడిగేవాడు, ఇప్పుడు గట్టిగా అరిచేస్తున్నావు. అది కాదు నాన్న, ఒక్కరోజు చూసుకోవచ్చు కదా కొంచెం పిల్లల్ని. బాగా నిద్ర వస్తుందమ్మా, వెళ్ళి చూసుకో ప్లీజ్. ఏంటి ఇందాక చెప్తుంటే అర్థం కావట్లేదా? నా మీద ప్రేమే తగ్గిపోయింది తెలుసా నీకు? డాక్టర్ ఏం చెప్పాడు? మీ ఆవిడకి 10 గంటలు స్లీప్ ఉండాలండి, లేకపోతే ప్రెజర్ ఎక్కువైపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఆవిడకి ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పాడా? 10 గంటలు ఉండాలి నాకు. రామచంద్ర, ఉంది కదా, ఎప్పుడో పడుకున్నావు. నీకు 10కి పడుకున్నావు. ఇప్పుడు ఎంత అయింది టైము? 10 గంటలు అయిపోయింది. ఇంకేంటి ఏడుపు? అదే చెప్తాను, 10 గంటలు ఎలా అవుద్దని చెప్పాడు తెలుసా డాక్టరు? ఇప్పుడు నువ్వు డీప్గా పడుకున్నావు అనుకో, దాన్ని డీప్ స్లీప్ అంటారనమాట. ఇప్పుడు నువ్వు డీప్గా పడుకున్నావు అనుకో, దాన్ని డీప్ స్లీప్ అంటారనమాట. అంటే ఉత్తునే పైన పడుకోవడం కాదు, డీప్గా పడుకోవాలి. అది 10 గంటలు అయినట్టు. నువ్వు మధ్యలో వస్తావో, బాత్రూమ్కి వెళ్తావు, డోర్ తీస్తావో, లైట్ వేస్తావో, మాట్లాడతావో, లేకపోతే ఫోన్ వచ్చిందా అలారం పెడతావు. ఇవన్నీ నాకు డిస్టర్బెన్స్లు కాదేంటి, అవన్నీ తీసేస్తే మా అయితే ఒక 6 గంటలు మిగులుతుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 గంటలు వేస్ట్ చేద్దాం, ఇంకా సోదెడతావు మధ్యలో. ఇంకెక్కడ సరిపోతుంది నాకు? నా ఆరోగ్యం అంతా పాడు చేసేస్తున్నావు అసలు నువ్వు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది.
వెళ్ళి పిల్లల పని చూసుకో. నేను ఇంకా 2 గంటలు పడుకోవాలి. ఇంకా వెళ్ళు. నువ్వేంటి నా మాట ఏంటి? నువ్వు వింటావు అనుకున్నాను చూసావు, నన్ను నేను అనుకోవాలి. సర్లే కానీ సర్లే, తప్పదుగా ఇంకా మనకి. అయ్యే బాబాయ్, ఇప్పుడు అమ్మేమో బయట ఉండేది, ఆవిడని ఎలా మేనేజ్ చేయాలో బయట. సర్లే ఏదో చూద్దాం. అసలే సర్లే చచ్చిపోతున్నారా బాబు, ఇప్పుడు పిల్లల్ని పంపించాలి. సర్లే. A few moments later. అమ్మాయి ఏంటి అమ్మ ఇంకా లేచినట్లేదు? పోనీలే, ఆ అమ్మ చూసే లోపు పిల్లల్ని రెడీ చేసి పంపించేద్దాం. అమ్మయ్య నైట్ పడుకునేటప్పుడే మొత్తం అంట్లన్నీ కడిగేసి పడుకోవటం వల్ల ఇప్పుడు కొంచెం పని ఈజీ అయింది. ఓకే, ఫస్ట్ పిల్లలకి బాక్సులు రెడీ చేద్దాం. చిన్నదానికి పెద్దదానికి. ఓకే, ఇంకా పెద్దది లెక్కితేనేమో దానికి జడేయాలి, చిన్నది లెక్కితే దానికి పిల్లకలు వేయాలి. చాలా పనులు ఉండేరా బాబు. ఇది కూడా లెక్కితే బాగుండేది, ఇదేమో లేవదు. అమ్మ ఇంకా లేవలేదులే, పోనీలే అమ్మన్న చూడకుండా ఉండేది కొంచెం. ఈ లోపల ఆమె లేచేలోపు ఈ పనులన్నీ చేసేద్దాం టగటగా. ఏం చేస్తున్నాడు ఈడు ఇక్కడ? పిల్లలకన్నీ ఈడే రెడీ చేస్తున్నాడా ఏంటి? అదేం చేస్తున్నట్టు? ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంకా ఏంటి లెగవలేదా ఏంటి మేడం గారు? ఏంటమ్మా ఇంత తొందరగా లేస్తావేంటి? తర్వాత లేసేదానివిగా. ఏంటి తర్వాత లేచేది? ఇప్పుడు ఆల్రెడీ 6:30 అయిపోయింది. టిఫిన్లు ఏమన్నా టీలు అలాంటివి తాగాలి కదా, అందుకని లేచి వచ్చా. అయినా ఇవన్నీ నువ్వు చేస్తున్నావేంట్రా? ఏం చేస్తుందేంటి? ఈ 6:30కే లేచిద్దని తెలియక నేను కొంచెం లేట్గా లేచాను. అమ్మా అంటే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఈ మధ్య కీర్తి బాగా నీరసంగా ఉంటుంది కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ చెప్పాడు కనీసం 10 గంటలన్నా పడుకోవాలి, లేకపోతే పగలల్లో అదొక తిక్కగా ఉండేదంట. కీర్తికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, మీ ఇష్టం, నువ్వు కనీసం 10 గంటలు పడుకునేట్టు చూడమని చెప్పాడు. అందుకని చెప్పి నేను చేస్తున్నా. ఏముందిలే, ఈ 4 రోజుల్లో కొంచెం సెట్ అయిపోద్ది, అప్పటి వరకు కొంచెం నేను చేస్తూ ఉండాలి. 10 గంటలు పడుకోమని డాక్టర్ ఎవర్రా? నీకు తెలుసా ఆ డాక్టర్? అమ్మ అంటే నాకు అంతగా తెలియదు, కీర్తికి అయితే చాలా బాగా తెలుసు. అందుకనే పట్టుబట్టి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ డాక్టర్ కూడా చాలా బాగా చూశాడు, చెప్పాడులే. అంటే రోజు కనీసం 10 గంటలైనా పడుకుని చక్కగా పని ఏం చేయకుండా ఉంటే మొత్తం సెట్ అయిపోద్ది అని చెప్పాడు డాక్టర్. అంతే. అది నాకు అర్థమైందిలే, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏదోలా అలాగే బతికేస్తున్నావు. చేసుకోయ్యా, బాగా చేసుకో, నీ పనులన్నీ చేసుకో. అమ్మ నేను ఒక్కనే చేసుకోలేకపోతున్నాను. ఎలాగూ లేసావు కదా ఇవాళ తొందరగా, కొంచెం పైన పిల్లల్ని తీసుకురా, పిల్లల్ని లేపి పిల్లల్ని తీసుకురా కిందకి. ఈ లోపల నేను ఇక్కడ వాళ్ళ బాక్సులు అంతా రెడీ చేస్తా ఉంటా. నీ పెళ్ళానికి చెప్పుకోలేక ఈ పనులన్నీ నన్ను చేయమంటున్నావా? నేను మాత్రం చెయ్యి. నీ ఏడుపేదో నువ్వేడు. ఓరి నాయనో, మీ అత్త కోళ్ళ మంచి నేను చచ్చిపోతున్నా, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు? రామచంద్ర ప్రభు. సర్లే నేనే చేసుకుంటాలే. అరే జెస్సీ కిందకి రారా, లిక్కి కిందకి రా, నీ పిల్లకడేయాలి, జెస్సీకి ఏం జడేయాలి. అమ్మా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 1 hour later. అమ్మాయ్యా పిల్లల్ని పంపించేసాము. ఓ నాయనో, ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయిందిగా, మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. సర్లే పంపేసేవంటారా పిల్లల్ని? అమ్మో, ఈ తలపోటు తగ్గాలంటే కొంచెం కాఫీ అన్నా తాగాలి. ఇది ఎప్పుడు లేచిద్దో, కాఫీ పొడి అన్నా దొరికిద్దో లేదో. లేసేవాడు బాబా. ఏంటో రాత్రి మా ఆయన 10 సార్లు లేపేసాడు. ఆ 10 సార్లు కనీసం 1 గంట నిద్రన్నా తగ్గిపోయి ఉంటది. ఇంకేం చేస్తాం, అయినానే ఇంకా అంతసేపు పడుకోకూడదులే, ఇంట్లో అత్తగారు పిల్లలు అందరూ ఉన్నారు కదా, మళ్ళీ 11 దాకా పడుకుందా ఇది అనుకుంటారు. సర్లే ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. కోటగదిలో ఉన్నారంటే కోడలు లేసి టైంకి పాపం కాపీ ఆడదాం అనుకున్నట్టున్నారు. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం ఏదో అనుకుంటాం కానండి, అత్తగారులు కూడా పాపం పని చేస్తారండి బాబు. అలా అని కాదు. అత్తగండి అప్పుడే లేచారండి మీరు? అప్పుడే లేచావంటావేంటే అరగుండు మొహం దానే? నీకు అలారం మోగలేదా ఏంటి? 10 అయింది టైం. అదేంటండి బాబా అంత మాట అనేహారు? అరగుండు గిరగుండు అనుకుంటానే. అసలు నేను ఇంకా 1 గంట ముందు లేచింది తెలుసా అండి? మీ అబ్బాయి గారు రాజు గారు మేడం పెట్టి అలాగని సోదెట్టేహారండి. 1 గంట లేట్ అయిపోయింది. ఇంకా నేను 11ంటికి లేగాలండి. ఫోన్లో ఇంకా అత్తయ్య గారు అది ఇంట్లో ఉన్నారు, పొద్దున్నే కాపీలు టిఫిన్లు అన్ని చూసుకోవాలి కదా, బాధ్యత అంతా నాదే బాబా అని పొద్దున్నే లేచి వచ్చేసానండి. ఎంత మాట అన్నారండి? అలారం టైంకి కొట్టిందండి. 10ంటికి అలారం పెట్టానండి, 10ంటికి అలా కొట్టేసింది. కాకపోతే నేనే అలారం కొట్టగానే లేకపోద్ది అవదండి ఎంత నిద్రైనా. అందుకని ఒక 5 నిమిషాలు ఆగి 10:05కి బయటకు వచ్చానండి. 11ంటికి అలారం పెడతామేంటే? నీ మొహం మండాని.
ఎవరన్నా పొద్దుటే 4ంటికి 5ంటికి అలారం పెట్టుకుని పొద్దుటే లెగుతారే. ఏంటండి అత్తగండి అంత మాట అన్నారు? 5ంటికి 6ంటికినండి. అయ్యి బాబోయ్, ఇంకేమన్నా ఉందండి? అయినమ్మా ఉంటా లేదండి. ఈ మధ్య అసలే నాకు బాగోట్లేదు కదండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారండి. డాక్టర్ గారు 10 గంటలు పడుకోవాలమ్మా, లేకపోతే నువ్వేమాత్రం పని చేయలేవు, అసలు మిషనే పని చేయదని చెప్పాడండి. కావాలంటే మీ అబ్బాయి గారిని అడగండి, మీ అబ్బాయి గారు నా పక్కనే ఉన్నారండి. ఆయన డాక్టర్ చెప్పించి చేయాలి కదండి, అందుకే చేస్తున్నానండి. డాక్టర్ చెప్పాడా? ఆ డాక్టర్ ఎవరో ఒకసారి ఇంటికి తీసుకురా, నాకు బాగోట్లా, చూపించుకుంటా. బాగోట్లేదండి? అయ్యి బాబాయ్, అడంటే మన ఫ్రెండ్ ఏదో ముందు ఫోన్ చేసి మడతెట్టాము, ఇంటికి రమ్మంటుంది. ఇంటి కూడా కనిపెట్టేసిందంటావా? మా ఆయనకిలాగా తింగరదు అనుకున్నాను, మా ఆయనకన్నా తెలివైంది ఇవిడ. అమ్మో, జాగ్రత్తగా చూసుకోవాలి. అతేగండి అపాయింట్మెంట్లు అయితే దొరకవండి. అమెరికా కదండి, అమెరికాలో డాక్టర్ గారు ఇంటికి రండి అంటే అలా రారండి. అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళి అదంతా పెద్ద అతంగోలేండి. అది అవ్వదు ఇప్పుడు అన్నీ. నేను చూస్తానులేండి, అంటే సేమ్ ట్యాబ్లెట్లు కదండి, నేను చెప్తానులేండి మీకే. నాకు అర్థమైంది. ఆయన ఇందాక నుంచి అమ్మో నాకు తలపోటుగా ఉంది, కానీ ఆ కాపీ పొడి ఎక్కడుందో అదన్నా నా మొహాన్ని పడయ్యమ్మా. కాపీ పొడి అండి? కాపీ పొడి, కాపీ పొడి కావాలండి. ఏంటిది కాఫీ కోసం ఎంత గట్టిగా అరుతుంది? నాకు అర్థమైంది, దీనికి కాఫీ పౌడర్ ఎక్కడ ఉందో తెలియదుగా, అలా అత్త మొదలు దొరికిపోయింది. చిన్న ఆ స్టవ్ మీద కబోర్డ్ ఉంది కదా, దాంట్లో ఉంది కాఫీ పౌడర్, చూసుకోపో. అదేండి అప్పుడప్పుడు వస్తారు కదండి, అందుకని అక్కడ నుంచి చెప్పేస్తున్నాడండి. నిన్ను అడగలేదు నేను. అత్తయ్య గారు అదే కాఫీ పొడి అంటున్నారని అంటున్నాను. ఇక్కడే ఉంటుందండి కాఫీ పొడి, తీసుకుని కాఫీ పెట్టేసుకోండి. కొంతమంది ఎక్కువ పెడితే నేను కూడా తాగేస్తానండి, అంటే ఎలాగో పెడుతున్నారు కదానండి. దీనికి కాపీ పెట్టమంటదేంటి? నేను కాఫీ పెట్టుకోవటం అన్నా మానేస్తా, కానీ దీనికి మాత్రం కాఫీ పెట్టను. దీన్ని కాఫీ పొడి అడిగితే ఆడక్కడి నుంచి చెప్పాడేంటి? ఇదేదో నాకు తేడా కొడుతుంది, అంటే ఇది కాఫీ కూడా పెడతలేదన్నమాట. 1 hour later. అత్తగండి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. రెడీ వచ్చానండి బాబు, ఆఫీస్కి అసలు టైం అయిపోతుందండి. నేను ఎంత లేట్గా లేచినండి, ఆఫీస్ మొత్తం కరెక్ట్ జాయిన్ అయిపోతానండి. కాఫీ పెట్టేయారండి, నాకు ఇచ్చేస్తారండి కప్పు, తాగుతూ పని చేసుకుంటానండి. కాఫీ పెట్టాలా? పెట్టేశానమ్మా. ఇప్పుడు దాకా నువ్వేమో 2 గంటలు 3 గంటలు ప్రయాణాలు అయ్యావు, 2-3 గంటలు రెడీ అయ్యావు. అవి చల్లారిపోతున్నాయి ఎందుకులే అని నేనే తాగేశాను. కాఫీ అట్టుకున్న నాటకాలు ఆడుతుందండి ఇవిడ. 2 కప్పులు కాఫీ తాగైందా? చెప్తాను ఇవిడ సంగతే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? పైగా నేనేంటి? అత్తగండి సరే టిఫిన్ వేసుకోండి, ఇంక ఇవాళ కాఫీ లేదనమాట నాకు. సర్లేండి టిఫిన్ వేసుకోండి. ఆగు, వెళ్దూగానిలే. ఆ ఇడ్లీ పిండిలో ఉప్పేసావో లేదో ఒకసారి కలిపెళ్ళు. అలాగేనండి. ఇడ్లీ పిండి చూసే నాకు కొన్ని నెలలు అయినట్టుంది. మా ఆయన శుభ్రంగా ఇడ్లీ వేసి పట్టుకొచ్చేవాడు, తినేసి పక్కన అడేసేదాన్ని. ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఉప్పు వేయాలా? మనం టేస్ట్ చూడడం కూడా సరిగ్గా వచ్చేడదు మనకే. సర్లే ఫస్ట్ ఉప్పు కలిపేద్దాం, ఏదైతే అదేంది. ఉప్పు ఎక్కడ పెడతాను? వంట చేసిన ముఖాన్ని అయితేనే కదా నా ముఖం మీద కాకిరెట్టు ఇయ్యా. ఎప్పుడన్నా సాల్ట్ ఎక్కడ ఉందో తెలితేనే కదా. అయినా పొద్దున్నే కాఫీ పొడి అడిగినందుకు ఆవిడకి డౌట్ వచ్చేసింది. ఈసారి ఎలాగైనా మేనేజ్ చేయాలి, లేకపోతే వెళ్ళి ఊరందరికి ఎందుకు, ఫస్ట్ మా ఆడపడుచుకు ఫోన్ చేసి చెప్తుంది. ఏమే అన్ని మీ అన్నయ్య చేస్తున్నాడు తెలుసా, మీ వదినకి ఏమీ రాదు అని ఊతుంది. ఇంకా ఆవిడ ప్రపంచం అంతా చెప్పేద్ది. ఇంకా నాకెందుకు వచ్చిన గోలా? ఉప్పు మేనేజ్ చేసామనుకో టిఫిన్ వేసేసుకుంటుంది ఏదో రకంగానే. ఉప్పు కదా, ఉప్పు మా తింగరోడు మహా అయితే ఇక్కడ పెడతాడు అక్కడ పెడతాడు. దానికోసం మళ్ళీ అండి ఉప్పు ఎక్కడ ఉందని అడిగామనుకో ఈలోపు మళ్ళీ బిల్డప్ అన్నీ అర్థమైపోద్ది. అక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటుంది చేతికి ఓటంగా. మా ఆయన పొడుగు కాబట్టి మహా అయితే ఇక్కడ పెడతాడు. వదిలిపోయింది, ఇక్కడ ఎట్లేదు. ఉప్పేనండి, ఉప్పు. అమ్మో ఎతకడానికి టైం పట్టేలా ఉంది. అతగండి ఇందాక మీ అబ్బాయి గారు వాటర్ అడిగినట్టున్నారండి, కొంచెం మంచి రేటుకి ఇచ్చేయరండి. పట్టుకెళ్తున్నానులే నేను, నువ్వు ఉప్పేసి. అయ్యి బాబోయ్, మా మైదానం గడు ఎక్కడెట్టాడు? ఆయన ఆ మాత్రం తెలీదా చేతికి వాటర్లో ఎక్కడ ఎట్టుకోవాలని? బెల్లాలో కారపొళ్ళు అన్నీ ఎట్టాడు, కానీ ఉప్పు ఎక్కడది? ఉప్పు మొత్తంగా నవ్వజేసాడు, అసలు ఉప్పు లేదా? ఏంటే ఎతుకుతున్నావు? అదండి వేస్తున్నానండి, ఉప్పు వేస్తున్నానండి. నువ్వు చేసిన యాంటింగ్ సార్లే కానీ నీకు దొరకదని అర్థమైపోయింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? బాబు ఉప్పు ఎక్కడుంది నాన్న? నేను భరించలేదు.
అమ్మా స్టవ్ దగ్గర నుంచి 3 అలమల్లం చూడు. దొరికేసాను, ఇంకా అయిపోయింది. ఎంత కరెక్ట్గా చెప్పాడో. 3 అంటండి, 3వ సెల్ఫ్ అంటండి. ఇదే అండి ఇందులో ఉంటదండి ఉప్పు. చూసారండి అయిననే మీ అబ్బాయి గారికి ఉప్పు ఇక్కడ పెట్టుకోవాలని కూడా తెలియదండి, ఇక్కడ పెట్టినట్టు ఉన్నాడండి. ఎంత కరెక్ట్గా చెప్పాడో బంగారు కొండ. ఒకసారి ట్రై అయ్యా. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. వస్తున్నానండి మీ అబ్బాయి గారు. నాకు ఆఫీస్ టైం అయిపోతుందండి. సాల్ట్ వేసుకునండి, ఇడ్లీ వేసుకోండి. నాకు వద్దండి, ఇవాళ నేను ఇడ్లీ అయితే తినండి, మీరే వేసుకోండి. రారా, ఎక్కడా నువ్వు? రారా. అయ్యి బాబు, వీళ్ళిద్దరి మధ్య మొదలైంది మళ్ళీ. మైక్, ఐ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ, ప్లీజ్ గివ్ మీ 2 minutes, ఓకే? ఐల్ బి కమింగ్ బ్యాక్. ఇంగ్లీష్ ఏంట్రా? అమ్మా ఏంటి పిలిచావు, ఏమైంది? ఏంటిరా అసలు నువ్వేం చేస్తున్నావురా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఏమో ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నాగా, ఆఫీస్ పని చేస్తున్నాను. నీ బొంద ఆఫీస్ పని చేస్తున్నావు. పొద్దు నుంచి చూస్తానే ఉండ. అంటులు దమ్ముకోవటం అని, పిల్లలకు బాక్సులు పెట్టుకోవటం అని, వంటలు చేసుకోవటం అని, ఇదే సరిపోయింది కదరా నీకు. అమ్మా అది అగోరిచ్చావులే, నాకు అర్థం అవుతుందిలే. పొద్దు నుంచి పొద్దుగుకే వరకు నీతోటనే చేయుతుంది అది పని. రేపు నుంచి ఉంటుంది దానికి. రేపు నుంచి నీకు మంచి రోజులు వచ్చేసినాయి. నువ్వుకెందుకు, నువ్వు వెళ్ళి పడుకో. మాకు నమ్మకం లేదురా. అమ్మో, ఇది మా వాడిని పీక్కు తినేస్తుంది. దీన్ని ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసుగా. దీని సంగతి రేపు నుంచి చూస్తా. అయ్యి బాబాయ్, ఇవాళకి ఏదో రకంగా తప్పించేసుకున్నాను, కానీ ఆల్మోస్ట్ దొరికేసినట్టే నేను. రేపు నుంచి నేను దొరకనుగా.